చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారంటే నమ్మిన వాళ్ళకి అది నిజమని ప్రూవ్ చేయడానికి ఈ టీటూ సింగ్ కదా ఎగ్జాంపుల్. టీటూ సింగ్ పోయిన జన్మలో తనకి ఏమైందో, తనని ఎట్లా చంపేసారో చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ కి చాలా భయం. టీటూ సింగ్ ఏజ్ 2 years ఉన్నప్పుడు అమ్మ అని కూడా పలకనికి రాని ఆ ఏజ్ లా టీటూ సింగ్ ఒక 40 ఏళ్ళ మెచ్యూర్డ్ పర్సన్ లాగా మాట్లాడుతుంది. నా పేరు టీటూ సింగ్ కాదు, సురేష్ అని, నాకు ఒక పెద్ద బంగ్లా, కార్, ఇంకా నా పేరు పైన ఆగ్రాలో ఒక రేడియో షాప్ ఉందని, ఇట్లా చాలా విషయాలు చెప్తుంది. అట్లా కొన్ని రోజులు గడిచినాక సూట్ కేసులో బడలన్నీ చదువుకొని బయలుదేరాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి నిజమా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళ పెద్ద కొడుకైన అశోక్ ని కనుక్కోమని ఆగ్రాకు పంపించారు. అశోక్ అక్కడ పోయి చూస్తే నిజంగానే టీటూ చెప్పినట్టు అక్కడ సురేష్ రేడియో షాప్ ఉండడం, ఆ షాప్ లో సురేష్ వైఫ్ ఉండడం, ఆమె తన భర్త సురేష్ ని ఎట్లా చంపేసారో చెప్పడం, ఇవన్నీ టీటూ చెప్పిన విషయాలకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. అంటే సురేష్ చచ్చిపోయినాక టీటూ లాగా మళ్ళీ పుట్టినది నిజం. ఇదొక పెద్ద ప్రొఫెసర్ డాక్టర్ స్టీవెన్సన్ కూడా తన రీసెర్చ్ తోని కన్ఫర్మ్ చేసింది. ఈ స్టోరీలో ఇంకా చాలా వింతలు ఉన్నాయి. ఆ 5 years ఏజ్ లోనే సురేష్ కార్ నడపడం, పోయిన జన్మలో సురేష్ కి షూట్ చేసిన బుల్లెట్ మార్క్స్ ఈ జన్మలో టీటూ తలపైన అట్లనే ఉన్నాయి. అండ్ సురేష్ కి తన వైఫ్ ఉమాకి మధ్య మాత్రమే జరిగిన విషయాల గురించి మాట్లాడడం లాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ గురించి ఒక ఫుల్ వీడియో ప్లాన్ చేస్తున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.